మాజీ మంత్రి జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నారు. రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు చివరి వరకు బుజ్జగించారు. ఆయన జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయానికి మొగ్గు చూపారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి నేత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో చర్చలు జరిపారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. రాజీనామా లేఖను ఏఐసిసి పిసిసికి పంపించబోతున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయం పైనం ఎటువైపు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక స్థాయిలో బలమైన మద్దతున్న జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్తారంటూ ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. జీవన్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపనుంది. జీవన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అనుచరుల అభిప్రాయంతో నడుచుకుంటారని భావిస్తున్నారు. మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న అనుబంధం కావచ్చు, ఆయన సీనియారిటీ కావచ్చు, 4 దశాబ్దాల అనుభవం కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో ఆయనకున్న పట్టు కావచ్చు, మరి ఎంతగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుజ్జగించినా ఆయన కాంగ్రెస్ పార్టీని వేయడానికే మొగ్గు చెప్పారు. మరి ఏ పార్టీలో చేరబోతున్నారు? తాజాగా ఏంటి అప్డేట్స్ ఈ ఇష్యూకి సంబంధించి? జీవన్ రెడ్డి మరికొద్ది సేపట్లో జగిత్యాల్లోని ఓ ప్రైవేట్ గార్డెన్ లో తన కార్యకర్తలు అభిమానులతో భారీగా సభ నిర్వహించబోతున్నారు. ఆ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ముందుగా ఈ రోజు రాజీనామా చెప్పబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం, ఏఐసి సభ్యత్వానికి ఆయన పూర్తిగా తెగదెంపులు చేసుకోబోతూ ఉన్నారు. రాజీనామాను ప్రకటించబోతున్నారు. దాంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి, ఎలా చేసుకోవాలనేటువంటి విషయాల్లో కూడా కార్యకర్తలు అభిమానులతో ఈ రోజు ఆయన కంటిన్యూగా సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జగిత్యాల్లోని ఓ ప్రైవేట్ గార్డెన్ లో ప్రారంభమవుతున్నటువంటి ఈ సభ సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ సభలోనే మధ్యాహ్నం 11 నుండి 12 గంటల మధ్యలో ఆయన రాజీనామా ప్రకటన చేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు అట్లాగే అభిమానులతో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మరొక వారం రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం ఆయన జగిత్యాలోని ప్రతి మండలానికి వెళ్లి తనకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, తన పార్టీలో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులను కావచ్చు ప్రజలకు వివరించాలనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఆ తర్వాతే ఏ పార్టీలోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానంటూ 25వ తేదీని 25వ తేదీన చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయనతో అన్ని పార్టీలు దాదాపుగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు మన సంప్రదింపులు అయితే జరిపారని చెప్పుకోవచ్చు. ఈ సంప్రదింపులో భాగంగా దాదాపు అన్ని పార్టీలు కూడా చేశాయని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాబోతున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీకి సంబంధించినటువంటి విషయంలోనూ సంప్రదింపులు జరిగాయి అనేటువంటి విషయం తెలుస్తోంది. సో ఏదేమైనా ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ ఒక ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా అంతే స్థాయిలో తనని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఎటు వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు, ప్రజాక్షేత్రంలో ఉండడం మాత్రం ఖాయం. రాబోయేటువంటి రోజుల్లో రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్య, దీనిపై నా పోరాటం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరమ్మతులు, అలాగే తమ్మడహెట్టికి సంబంధించినటువంటి పనుల నిమిత్తం ప్రాణహిత జలాలకు సంబంధించినటువంటి అంశంలో పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జీవన్ రెడ్డి స్పష్టంగా తన ఎజెండా అనేది ఫిక్స్ అయ్యారు. సో ఆయన భవిష్యత్ కార్యాచరణ మాత్రం ఏ పార్టీ నుండి ఏ పార్టీ నీడన ఉండబోతున్నారనేటువంటిది 5వ తేదీన ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ.